అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు మా కజిన్స్ మేమందరము కలిసి వినాయక చవితి స్పెషల్ ఫోటోషూట్ అయితే చేస్తున్నాము. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మేక్ ఓవర్ బై చిట్టి. చిట్టి ఏమంటారు? చిట్టి నీది చిట్టి మేక్ ఓవర్ అని ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. స్క్రీన్ పైన పెడతా ఐడి అండ్ మొబైల్ నెంబర్ కూడా. ఎక్కడెక్కడ చేస్తావు చిట్టి? ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణ ఆల్ ఓవర్ సర్వీస్ అవైలబుల్ ఉంది. చిట్టి అక్క హాయ్ చెప్తుంది. పొట్టి ఇంకా రెడీ కాలే. మేమందరము మహారాష్ట్రియన్ స్టైల్లో రెడీ అవ్వాలనుకున్నాము, అందుకని ఇలా రెడీ అయ్యాము. ఎలా ఉన్నానో కామెంట్ చేసి చెప్పండి. ఇంకా లంచ్ చేయలేదు, ఇప్పుడైతే తొందరగా కొంచెం అన్నం తినేసిపోతా. ఎక్కడికి వెళ్తున్నాం ఏంటో మీకు ఫుల్ వీడియో చూడండి, అర్థమవుతుంది. అందరు కలుస్తున్నాం ఈరోజు మా ఫ్యామిలీ మొత్తం. మా ఫ్యామిలీ మొత్తం అంటే మోస్ట్ ఆఫ్ ద యూట్యూబర్స్ మా ఫ్యామిలీలో. తింటావా? సరే సరే. ఇగో ఇగో నువ్వు తీసి నిప్పులు తీసి మరి ఇంకో పెడతా కదా. బాగుందా? టైకపోతుందేమో డౌట్గా తింటున్నా, కానీ ఈ చిట్టి మళ్ళీ టచ్అప్ చేస్తుందంట. చేస్తావా చిట్టి? చేస్తుందంట. అందుకనే ఎట్లా సిరి రాథోడ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. తర్వాత వాళ్ళు ఎలా రెడీ అయ్యారో కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. తర్వాత మేమందరం కలిసి ఒక ప్లేస్కి వెళ్తాము, ఆ ప్లేస్ కూడా చూపిస్తాము. మా ఫోటోషూట్ కష్టాలు ఎట్లా ఉంటాయో ఈరోజు మీరు ఈ వీడియోలో చూడండి. చిట్టి మా చెల్లి చందన కూడా రెడీ చేస్తా అంటే ఇంకా తన దగ్గరికి తీసుకెళ్తాం. మా వారు డ్రైవింగ్ చేస్తాం. మేము మా చెల్లెళ్ళ ఇంటికి వచ్చినాం. వాళ్ళ మమ్మీ చూడండి ఎట్లా రెడీ చేస్తుందో, అది కూడా రోడ్ మీద. ఇంకొక ఆమె మమ్మీ అనుకుంటూ వస్తుంది, ఫ్యాషన్ డిజైనర్. సెట్ అయింది. దేనికి అతుక్కుంది? అగో ఇంకొక ఆమె ఏం తెలియదు వీళ్ళిద్దరికి, జస్ట్ వీడియోల వరకు తీస్తారు. ఆమెకు ఒక డే అని పంపిస్తే వాళ్ళ మమ్మీ అంటుంది. వాళ్ళ మూరు కాలే ప్రతిదానికి. యాక్చువల్గా మేము షూట్ మార్నింగే చేద్దాం అనుకున్నాము, బట్ మొత్తం ఫ్లాప్ అయిపోయింది. మేము రెడీ అయ్యేసరికి టైం 5 అయిపోయింది. ఇంకా పార్క్ వెళ్ళేసరికి సన్సెట్ అయిపోతుందేమో అని చెప్పేసి మేము స్టార్ట్ అవుతున్నాము. చందన కూడా రెడీ అవుతుంది, బట్ ఆమె కోసం వెయిట్ చేస్తే ఇంకా ఇక్కడే చీకటి అయిపోతుందేమో అని మేము ఇప్పుడు వెళ్తున్నాము. మీరు చూస్తున్నారు కదా, వీళ్ళిద్దరు ఆల్రెడీ మీకు తెలుసు. ఇంకా మా తమ్ముళ్ళు ఇద్దరు కూడా, ఇంకా మేము అందరం కలిసి అయితే స్టార్ట్. నార్మల్గానే మేము కలిస్తే ఫన్ వేరే లెవెల్ ఉంటుంది. అది కూడా ఇలా రెడీ అయ్యి ఫోటోషూట్ చేస్తుంటే మా కష్టాలు మీరే చూడండి. అప్పుడే పోయింది. మేము గురంగూడ పార్క్ వచ్చినాం. ఎవరు? నేనా? నువ్వేనా? అప్పుడే స్టార్ట్ చేసింది పొట్టి. నువ్వు పెద్దనా? ఏంది ఓనరా నువ్వు? అంతా చూసుకునేది నేనే, మన మేనేజ్మెంట్ అంతా. అవునా? కింద నడుస్తుంది. అవును, అందుకే ఈమెకేమో ఇవి రాగానే ఫోటోషూటా అయితే 600 కట్టు అన్నారు. అందుకే కడుతుంది ఆమె. మా సాయిగాడు పెద్ద ఫోటోగ్రాఫరు. వాడు నోట్లో హొక్క పెట్టుకుంటే కదా ఇయ్యాడు. మీరు ఒకవేళ మీ కెమెరామెన్ హ్యాండ్సమ్ కెమెరామెన్ కావాలంటే 1 2 3 4 కి డయల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. బుక్ చేసుకోండి వెంటనే. చేసుకోండి అన్న, చెప్పండి. చెప్పు, చెప్పు. మంచిగా ఫొటోస్ ఇస్తాడు. బుక్ చేసుకోండి. ఎట్లా బుక్ చేసుకోవాలి? స్విగ్గీ ఈడ చేయరాదు, ఎవరైనా చూస్తురా? టైగర్ బాయ్ బాయ్. మరి వినాయక చవితి స్పెషల్ ఫోటోషూట్ అంటున్నారు, వినాయకుడు లేడేంటి అని మీరు అనుకోవచ్చు.
మేము వినాయకుడిని తీసుకుందాం అనుకున్నాము, బట్ వచ్చే దారిలో ఎక్కడ వినాయకుడు కనిపించలేదు మాకు. అందుకని పార్క్ వెళ్ళాక ఎవరో ఒకరు తెస్తారన్నట్టుగా పార్క్ అయితే వచ్చేసాము లేట్ అయిపోతుందని. కానీ మా వాళ్ళందరూ వెళ్ళి ఒక్కొక్క మూలన సర్చ్ చేసినా ఎక్కడ మాకు వినాయకుడు దొరకలేదు. అలా అని ఆన్లైన్లో ఆర్డర్ పెడదామన్నా ఆన్లైన్లో కూడా వినాయకుడు లేడు. ఏంటి పొద్దున్న లేసి ఎవరి ముఖం చూసాము, ఈ షూట్ సక్సెస్ అవుతుందా లేదా అని చెప్పేసి బాగా టెన్షన్ పడిపోయాము. అయినా కూడా ఫైనల్గా వినాయకుడు అయితే కరుణిచ్చాడు. ఆల్మోస్ట్ టైం అయితే 6 అలా అవుతుంది. ఆ టైంలో మా దగ్గరికి అయితే వినాయకుడు వచ్చాడు అండ్ ఈ షూట్ అయితే సక్సెస్ అయింది వినాయకుడితోని. ఇక్కడ మేము ముగ్గురమే కనిపిస్తున్నాము అని అనుకోకండి, చందన కూడా ఉంది. బట్ తను లేట్గా వచ్చినందుకు తను లేట్గా రెడీ అవుతుంది ఇంట్లో. ఎండలో మెరిసిపోతుంది అక్క. మేకప్ బై చిట్టి మేకోవర్స్, కెమెరామ్యాన్ ధనరాజ్, ఫోటోగ్రఫీ. నెంబర్ కూడా మెన్షన్ చేస్తాం, ప్లీజ్ కాంటాక్ట్ దెమ్. ఇంకా అక్క, వేర్ ఇస్ యువర్ హస్బెండ్ అండ్ టైగర్ బాబు? నా హస్బెండ్ తిప్పిస్తారు వినాయకుడికి తెమ్మని. అదే బుక్ చేసింది అన్న. ఇగో పొట్టి రాణి, ఏ రాజ్యానికి రాణి, ఏ రాజ్యానికి రాణి? పెంటకుప్ప రాజ్యానికి రాణి. నేను ఈ రాజ్యానికి. ఏ రాజ్యం? ఏ రాజ్యం మీరే చెప్పు. కమెంట్ చేయండి. నేను ఇట్లా నడుచుంటే నాకు దిగలాంగ్. ఇదే బాధ. ఇక్కడ కొంచెం కనిపిస్తుంది చాలు. ఇక వీడియోది ఫోటోది. చెప్పులు రాదు, నా చెప్పులు వాళ్ళ ఏం కావాలి? చెప్పులు నేను పోయి డొక్కు చెప్పులు వేసుకొచ్చిన, కమ్మలు కూడా ఊకు ఊడిపోతుంది మొత్తం డిస్టర్బ్. అక్క నువ్వు ఇది తీసా అక్క, సెట్ చేయడంలో సరిపోయింది అక్క. నేను వేసుకున్న ఈ శారీ మా అన్నయ్య పెళ్లిలో పర్చేస్ చేశాను. నేను ఎప్పటి నుండో మహారాష్ట్రన్ స్టైల్లో శారీ డ్రేప్ చేసుకోవాలి, ఇలా రెడీ అవ్వాలి అని అనుకున్నాను. ఫైనల్గా ఈరోజు అయితే రెడీ అయ్యాను. నా ఓవరాల్ లుక్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. చూడు ఎన్నికన్నా దోమలు గడిచినాయో పాపం సాయిగానికి. లేక వచ్చిండు పిల్లగాడు బయటికి. గుర్రం కూడా ఉంది. ఇంకా ఫోటో సెషన్ అయితే అయిపోయింది. తర్వాత ఇంకా వీడియో సెషన్ స్టార్ట్ అయింది. ఇంకా వీడియోస్లో ఖచ్చితంగా రీల్స్ షూట్ చేయాల్సిందే కదా, అందుకని మేమందరం కలిసి ఇక్కడ రీల్స్ అయితే షూట్ చేస్తున్నాము. ఆగురి పోతున్నాను. టైగర్ బాబు నడుసు, నువ్వు కూడా స్టార్ట్. ఓకే, చాలా వీడియోసే మేము షూట్ చేసాము. ఇంకా మాది అయిపోయింది అనుకునే టైంలో ఇంకా మా చెల్లి ఎంట్రీ ఇచ్చింది, అది కూడా సన్సెట్ టైంలో. ఇప్పుడు వచ్చింది యువరాణి. ఈమె సుక్కు ఇన్నిసార్లు చేస్తుంది అయినా కూడా ఎప్పుడు పోతుంది. నీది పోయిందా? పింగాకపోరి బాగానే చేసినాం అనుకుంటా అప్పటి వరకు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. ఈమెవరు ఇట్లా చేస్తున్నారు? నెక్స్ట్ ఏంటి? 2, 3 ఏం చేస్తుర్రా వీళ్ళు? అట్లా డాన్స్ చేయాలి, అట్లా ఓవర్ యాక్షన్ చేయాలి. చాలు, ఒక్కటి నడురి ముందుకు పోరి. కానీ క్లారిటీ అయితే అస్సలు వస్తలే. మస్తు డాన్స్ చేసేసి ఇది జాలిగా. చేరు డాన్స్ ఉరకనికి వస్తలేదు, నడవనికి వస్తలేదు. ఫస్ట్ ఎవరు పోతారు? నువ్వే. ఇట్లా చూస్తా. చెయ్యిరే. చందనకి అమ్మా చీకటి అయింది, క్లారిటీ పోయింది. క్లారిటీ చేయని ఓయమ్మ చిన్ని చూడు, ఇప్పుడు చిన్ని ఓవర్ యాక్షన్ చూడాలి. పొట్టి డాన్స్ చేయవే నువ్వు ఎత్తుకొని. డాన్స్ చేయి డింకటి
ఎప్పుడు ఊగుతూనే ఉంటది. అందుకని ఆమెకి అర్థం కాదు, ఎప్పుడు నిద్ర పోతూనే ఉంటది. మేమందరం ఇక్కడికి వస్తే ఏం చేస్తుర్రు అని వస్తుంది మెల్లగా. ఏ పొట్టిని చూడకురి. ఇప్పుడే మా షూటింగ్ అయితే అయిపోయింది. ఏంది అక్క లేదని చూస్తున్నారా? అక్క టైగర్ బాబు చూసుకుంటుంది, ఎందుకంటే షూట్ నుంచి వాళ్ళ మమ్మీని చాలా మిస్ అయిందంట, అందుకే ఆడుకుంటుంది. అది కూడా చూపిస్తా. మమ్మీ ఎట్లుంది ఎక్స్పీరియన్స్? బాగానే ఉంది, కానీ దోమలు ఎక్కువ ఉంది. దోమలు ఎక్కువ కరుస్తున్నాయి గాయస్. సో చూసి జాగ్రత్త. ఇప్పుడు అక్కని చూపిస్తా, అక్కని టైగర్ బాబుని చూసేయండి. 1 2 3 గో. టైగర్ చూడు, తయారు చేయొద్దు కానీ ఇట్లయితే అస్సలు ఏమైనా రెడీ చేద్దామంటే చాలు ఏడుపు. అసలు రెడీ చేయొద్దు కానీ నీకు నచ్చదు కదా. పాట పాడుతుండే గణేష్ పాట పాడుతున్నట్టుండు. వినాయకుడు అయిండు టైగర్ బాబు. అంటే ఆయన ఈ షూట్ సక్సెస్ఫుల్ అవ్వింది అంటే మా ఆయన వల్లనే. ఆయన ఎన్ని తిరుగులు తిరిగిండంటే అసలు కాళ్ళ తిరుగుతూనే ఉండు. వినాయకుడు కోసం ఎన్ని కష్టాలు పడ్డామంటే ఒకసారి ఒక లుక్ ఇచ్చుకోవా. అన్ని కష్టం. వినాయకుడు వస్తాడేమో అని చెప్పి వెయిట్ చేస్తున్నాం. అసలు ఎంతకు వినాయకుడు వస్తలేడు. మా ఆయన తిరిగి 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 ఆఖరికి ఎంతకు తెచ్చినావు బాబు? చిన్న వినాయకుడే 800. ఇగో ఈ వినాయకుడు ఇది ఇక్కడ అంటే చూపి. 600 ఇచ్చిర్రు. ఈ వినాయకుడు ఇక ఏదో ఒక వినాయకుడు కోసమే కదా ఈరోజు షూట్ చేసినామని అయితే ఏదో ఒకటి తీసుకున్నాం మేము ఫైనల్ గా. బానే హ్యాపీగానే అనిపించింది హ్యాపీ అనిపించింది. కానీ మేము కొంచెం లేట్ గా స్టార్ట్ చేసినాం. షూట్ చేయడమే మేము 5 o'clock కి స్టార్ట్ చేసినాం. మళ్ళీ ఇంకా ఇప్పుడైతే మేము మా ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇక్కడంతా డ్రెస్ టైం ఎంత అవుతుంది? 7 8 8 అనుకుంటా. టైం చూడరాదే. 7 అవుతుంది. ఇప్పుడు కొంచెం సేపు తినేసి ఇంకా మంచిగా ముచ్చట్లు పెట్టుకొని అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. నేను మా ఇంటికి వెళ్ళాను. ఉండు మా ఇంట్లో. కూర్చొని ఇట్లనే చూడే నా కళ్ళలో మెరుస్తుంది బూచి గైస్.